దేవుని నామానికి స్తోత్రాలు. నా ఆత్మీయ తల్లికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకున్నాను. కూడి వచ్చిన అందరికి కూడా వందనాలు చెల్లించుకున్నాను. ఇప్పటి వరకు కూడా మా కుటుంబంలో ప్రభు చేసిన ప్రతి అద్భుత ఆశ్చర్యకారాన్ని బట్టి నా హృదయపూర్వకమైన లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు యేసయ్యకి చెల్లిస్తున్నాను. మేము గురువారం ఉదయాన్నే చెన్నైకి వెళ్ళాల్సి ప్రతి 3 నెలలకు ఒకసారి వెళ్తూ చెకప్కి పోయి వస్తూ ఉంటాము. అమ్మగారికి చెప్పి ప్రేయర్ చేయించుకున్నప్పుడు ప్రేయర్ చేసి, ఆంటీ దేవుడు తోడుగా ఉండడమ్మా, పోయి రండమ్మా అని చెప్పారు. నిజంగానే దేవుడు ఎంతగానో మాకు తోడుగా ఉండి, మా రాకపోకల్లో తోడుగా ఉండి, డాక్టర్లో దేవుడు మాకు టెస్ట్ చేసినప్పుడు అంతా బాగుందమ్మా, మళ్ళీ 3 నెలలకు వచ్చినప్పుడు హార్ట్ డాక్టర్ కాడ నుంచి మళ్ళీ ఈసీజీ తీసుకురండి అని చెప్పారు. మా వారికి కూడా డాక్టర్ గారు బాగుందని చెప్పారు. బుధవారం నైటు మరి పొద్దున వెళ్ళాలి మేము హాస్పిటల్కి. బుధవారం నైటు కార్ డ్రైవర్ కోసం ఫోన్ చేస్తున్నారు. అబ్బాయి తొందరగా రమ్మని చెప్పేదానికి బయటికి వెళ్ళి వరండాలోకి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉండారు. అక్కడ స్లిప్ అయిపోయి ఇంకా పడిపోయాడు. 2-3 తిరుగుడు కూడా తిరిగేసాడంట. అయితే దేవుడు నిజంగా పడకుండా చేసి మా ప్రయాణాల్లో క్షేమాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు. నిజంగా పడిపోయి ఉంటే అసలు మేము పోయేవాళ్ళం కూడా కాదు. ఇంకా ఆ మనిషికి ఎట్లా ఉన్నో ఏమో తెలియదు, కానీ ఆయన దూతల్ని పెట్టి ఆయన బిడ్డలకి పాదాలకి రాయి తగలకుండా చేస్తానని చెప్పిన దేవునికి నిజంగా నా లెక్కించలేని హృదయపూర్వక స్తుతులు స్తోత్రాలు. ఆయనకి సాక్షిగా ఉండాలని ఆశ. నిజంగా ఈ వయసులో పడితే ఇంకా కాలు ఫ్రాక్చర్ అవ్వడము ఇంకా ఎన్నో ఉంటాయి. నేను పని చేయలేను. నిజంగా దేవుడు ఎంతగానో కాపాడాడు. మరి ముదుమన్నమండు చూసేదానికి కూడా దేవుడు ఆయుష్ ఇచ్చాడు. అందు విషయంలో కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాను. మాకు 4 బిడ్డలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలందరినీ, మనవ సంతానంతా కూడా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనమడు విషయాలు వాడు దేవుని సన్నిధికి పరిగెత్తాలని నా ఆశ. వాడి గురించి విజ్ఞాపన కూడా చేస్తూ ఉంటారు. అలా చేస్తున్న బిడ్డలందరికీ కూడా వందనాలు. విజ్ఞాపనలో ఇక్కడ ఉంటున్న ప్రతి బిడ్డలు కూడా మా ఆరోగ్య విషయాలను తెలిసిన బిడ్డలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ సహవాసం నిజంగా అంత శ్రేష్టమైన సహవాసం. ఆ ప్రేమ కలిగిన బిడ్డలు అందరూ ఆత్మీయ తల్లి వాళ్ళకి చెప్పి ప్రేయర్ చేపిస్తూ ఉంటుంది. ఆ ప్రార్థన వల్ల ఈరోజు క్షేమంగా సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన కృపేను. ఇప్పటి వరకు కాచి కాపాడి దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. నా ఆత్మీయ తల్లికి దేవుడు ఆయురారోగ్యాలు దీర్ఘాయుష్ ఇవ్వాలని, మరి వాళ్ళ పరిచయను బహుగా దీవించి ఆశీర్వదించాలి. బిడ్డలందరూ పరిచయలను దీవించాలని, మనవ సంతానం అంతా కూడా కాపాడాలని కోరుకుంటూ, మరి మందిరానికి నిండిపోవాలనే ఆశ, మందిరం పొరలాలన్నట్టు విధంగా ఉండాలని అందరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించిన గాక. ఆత్మీయ తల్లికి మరి ఒకసారి నా వందనాలు చెప్పి ప్రభు నామనకు ఘనత కలుగును గాక. గతకాలము సహోదరికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. తర్వాత 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి చెన్నైకి చెకప్కు వెళ్ళవలసి ఉంటుంది. మరి వెళ్ళి వచ్చినప్పుడు ఇప్పటి వరకు కూడా దేవుడు స్వస్థత, ఎటువంటి ప్రాబ్లం లేదు అనే జవాబు ఇస్తున్నాడు. సహోదరుని కూడా కీడు నుంచి తప్పించి వారికి క్షేమం కలుగు చేసినందుకు దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సహోదరి శైలజ సాక్ష్యం చెప్తుంది. దేవుని నామానికి వందనాలు. ఆత్మీయ తల్లికి నాకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా చిన్న సాక్ష్యం ఏంటంటే, మొన్న ఆల్ నైట్ ప్రేయర్ అప్పుడు మామూలుగా ఇక్కడ నరాలంతా ఏందో పడిపోయినట్టు అట్లాగా ఒక విధంగా ఉండింది. తర్వాత ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయినాక ఆంటీ దగ్గర ప్రార్థన చేయించుకుంటే, ఇట్లా ప్రార్థన చేసి ఏం కాదు పో తగ్గిపోతుంది అన్నది. అంతే, అట్లా పడుకొని తెల్లవారు లేసి చూసలేక అసలు ప్రశాంతంగా హాయిగా ఉంది. ఆత్మీయ తల్లికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఈ చిన్న సాక్ష్యం దీవించిన గాక. దేవుడు బిడ్డ పట్ల చేసిన మేళ్లను బట్టి, ఇచ్చిన స్వస్థతను బట్టి, విడుదలను బట్టి ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
సహోదరి రవణమ్మ కూడా సాక్ష్యం చెప్తుంది. దేవుడికి వందనాలు, ఆత్మీయ తల్లికి వందనాలు తెలుసుకుంటాను. నాకు అక్కడికి వచ్చేటప్పుడు కాలు ఎంతో బాగా లేకుండా ఎంతో దెబ్బ తగిలింది. అయినా దేవుడు నడిపించాడు. వచ్చేది దేవుడు. డాక్టర్లు కట్టుగట్టే అబ్బాయి కూడా మీకు సంవత్సరం దాకా మాందమ్మా అన్నాడు. అయినా దేవుడు ఉండాలి అని గొప్ప ధైర్యంతో నేను ప్రార్థన చేసుకుంటాడు. తల్లి ప్రార్థన చేస్తునింది. అయినా దేవుడు 9 నెలల కల్లా కాలు బాగా చేశాడు. కాలు బాగా చేసిన తర్వాత సరే విజ్ఞాపన పెట్టిద్దామని నాకు జరుగుతూ ఉంది. మొదటి వారం అయిపోయింది. రెండో వారంలో రేపు శుక్రవారం వస్తా బేస్తవారం మా అబ్బాయి వాళ్ళ బాబాయ్ కూతురు కాడ 2 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. ఆ అమ్మాయి కోర్టుకి వేసింది. అంటే చికెన్ రైస్ అంగడి పెడతాడు వాడు. చికెన్ రైస్ అంగడి పెడుతుంటే సరే అన్నీ చేసుకుంటా ఉన్నాడు. బిర్యానీకి చేసినాడు, చికెన్ రైస్, నూడిల్స్ అన్నీ పెట్టుకో ఉన్నాడు. అయితే మాసలు రాకపోయిన బాట వాడే చేసుకుంటా ఉంటే సడన్గా 12 గంటలు 12:30 లోపల ఎస్ఐ లాయర్ వచ్చేసి కార్లు తీసుకెళ్ళిపోయారు. సరే నేను పక్కనే మార్కెట్లో చేపలు అమ్ముతూ ఉంటా. సరే ఆమె అంట్లు దామె వచ్చి ఇలా సంగతమ్మ మీ అబ్బాయిని పోలీసు వాళ్ళు తీసుకుపోయారు, లాయర్ వచ్చి అన్నాడు. సరే అప్పటికప్పటికే వాడికి 2 పిల్లలు, మా కూతురు బిడ్డ పాప, నేను కోడలు ఆటోలో పోయాం. తలకి స్టేషన్లో పెట్టినారు. అయితే ఎంతో బాధతో బిడ్డలను తీసుకొని ఇంటికి వచ్చేసి కోడలు అక్కడ ఉంది. ప్రభువా నీ కృప నీ కనికిరత నాకు తెలీదు అని బిడ్డల ముగ్గురిని తీసుకుని నేను వచ్చి అలాగే మోకాలు దందేసి ఆ బిర్యానీ అన్నీ ఆడ పెట్టుంటే ప్రార్థన చేశా. నాకు తెలియదయ్యా మేము ఎంతో అప్పులతో నష్టపోయినామే. ఇప్పుడు ఒక 3,000 4,000 దాకా సరికి తెచ్చినాడు, అన్నీ చేసుకున్నాడు, మాస్టర్లు కొడాడు. ఎలా చేయమంటావు ప్రభా అని ప్రార్థన చేస్తానే ఉండా. సరే పిల్లలకి అన్నం పెట్టాను, నేను అన్నం కూడా తెలియదు. సరే ఉదయం మామూలుగా 12 గంటల నుంచి 10:30 11 దాకా అయిపోతుంది. అది వాడు మళ్ళీ 6 గంటలకి బిడ్డల ముగ్గురిని పెట్టి ప్రార్థన చేయండి మామయ్య కోసం డాడీ కోసం అని కూర్చొని ప్రార్థన చేసాం. వాడు 7 గంటలకి తీసుకొచ్చేసారు. డబ్బులు కట్టేసి 7 గంటలకు తీసుకొస్తే ప్రభు గొప్ప కార్యం చేసి ఆ రోజు ఏం చేశాడంటే అది 12 నుంచి జరగాల్సిన రైస్ బిర్యానీ అంతా 7 గంటలకు స్టార్ట్ చేస్తే 10:30కి 11 కల్లా దేవుడు గొప్ప కార్యం చేశాడు. అదే కోర్టులో నేను 1,20,000 ఈరోజు కట్టాల 1,70,000. అమ్మను ప్రభువా 21వ తేదీకి మా కాడ ఏం లేదు, అట్ట చెయ్యాలా, 20వ తేదీ కల్లా మాకు సహాయం చేయాలి, అన్నీ తెచ్చేసి మాకు తెలియదు, ఏదో ఒక రూపాయని మాకు దయచేసి ప్రభు అంటే దేవుడు నిన్న 1,70,000 నిన్న లాయర్కి ఇస్తే ఈరోజు కోర్టులో కట్టేసి వచ్చాడు మా అబ్బాయి. దేవుడు కృప ఈ కనికరత వాసన అమ్మ తల్లి ప్రార్థన చేస్తుంటే ఈ కొద్ది సమయం దీవించు కాక. రవణమ్మ పట్ల దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు. మరి వినుట వల్ల మనకు కూడా విశ్వాసం కలుగుతుంది. ఇలాంటి విశ్వాసంతో చిన్న బిడ్డలు చేసిన ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. మనకు కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థనలో ఉండి దేవుని కృప పొందాలని ఇప్పుడు విన్న సాక్ష్యాన్ని బట్టి మనం తెలుసుకున్నాము. సహోదరి పట్ల చేసిన మేళ్ళను బట్టి ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. మా ఆత్మీయ జీవితాలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మా ఆత్మీయ జీవితం ఎలా కొనసాగుతున్నదో మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఆత్మీయ జీవితంలో నీలో నిలకడగా ఉండి విశ్వాసములో, ప్రార్థనలో, పరిశుద్ధాత్మ అభిషేకంలో, వాక్యానుసారమైన జీవితంలో మేము నీ యొద్ద నుంచి నీ కృపాశీర్వాదములు పొందుకొనుటకు మీరు మాకు నేర్పించినందుకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టుకొంచున్నాం స్వామి. ఏ బిడ్డకి ఏది అవసరం ఉన్నదో అది మీకు తెలుసు నాయన. ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు నాయన, మరి హృదయాలోచనలు తలంబులు ఎరిగిన దేవుడు నాయన. బిడ్డలను ఆశీర్వదించండి, సహాయం చేయండి నా ప్రభువా. అనారోగ్యంతో వచ్చినటువంటి బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో స్వస్థత కలుగునుగాక. ఆమేన్. అంధకార శక్తుల చేత పీడింపడుతున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో విడుదల కలుగునుగాక. ఆమేన్. కుటుంబాల్లో సమాధానంతో ఉన్నటువంటి బిడ్డలకు మీ సమాధానము దయచేయబడునుగాక. ఆమేన్. విడిపోయిన కుటుంబాలు యేసు నిబంధన రక్త ప్రభావంతో తిరిగి సమకూర్చబడునుగాక. ఆమేన్. మా యవన బిడ్డలు యవన కాలమందు నీ కాడి కింద ఉండునట్లుగా సహాయము చేయునుగాక. ఆమేన్. ఆత్మీయ అనుభవం కొరకు ఆశ కలిగిన బిడ్డలకు మీ ఆత్మీయ అనుభవం దయచేయబడునుగాక. ఆమేన్. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు
వారు కోరుకున్న ఉద్యోగం దయచేయబడును గాక. ఆమేన్. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఏర్పరిచిన వ్యక్తులతో వివాహం జరిపించబడును గాక. ఆమేన్. సంతానం కొరకు ఆశ కలిగిన బిడ్డలకు సంతాన భాగ్యము దయచేయబడును గాక. ఆమేన్. ఆర్థిక సమస్యలతో నలిగిపోచున్నటువంటి బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో విడుదల కలుగును గాక. ఆమేన్. రుణ భారములతో నలిగిపోచున్నటువంటి బిడ్డలకు మీ ధారాళములో నుంచి, మీ ధననిధిలో నుంచి మీ సమృద్ధి దయచేయబడును గాక. ఆమేన్. ప్రభువా, మేము ఏ బలహీనతలతో, ఏ అక్కర్లతో, ఏ అవసరాలతో నీ సన్నిధికి వచ్చినప్పటికీ మా సమస్త అవసరతలు యేసునామ మహిమార్థముగా తీర్చబడును గాక. ఆమేన్. సహాయం చేయండి తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి. వాక్యం విన్న బిడ్డలు వాక్యం మర్చిపోకుండా హృదయముల భద్రం చేసుకొని వాక్యానుసారమైన జీవితము జీవించుటకు తీర్మానం తీసుకొంచు మరి ఒకరికి దాన్ని ప్రకటించగలిగే జ్ఞానం బిడ్డలకు దయచేయండి, ధైర్యం దయచేయండి. పరిశుద్ధురా, మేము ప్రకటించడం మాత్రమే కాక వాక్యాన్ని అనుసరించి జీవించే జీవితాలు మాకందరికీ దయచేయమని అడుగుతున్నాం. ఈ మధ్యాహ్న వేళలో ఆశతో ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని, బలపరచమని ఈ ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు. ప్రతి బిడ్డ యొక్క అక్కర్ల అవసరాలు తీర్చండి. ప్రేమతో తెచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించండి. అవి మీ పరిచర్య కొరకు వాడుకొనుటకు సహాయం చేయమని అడుగుతున్నాం. ఆత్మదేవానికే స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు. అడిగిన ఈవులన్నీ మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకొంచు. యేసుక్రీస్తు పుణ్యనామమున అదిమికిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం మన్నించుము. మమ్మల్ని శోధనలోనికి దాకా దుష్టు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నువ్వు అయి ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతనాశనం. శిలువ రక్తమే జయం. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగంలోనున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము కూడి వచ్చిన మనకందరికీ, మన కుటుంబమునకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము. నీ సత్య వాగ్దానము ఈ మాయి మీద కృమ్మరించుము దేవా. కృమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.